మన దేశంలో అశోక చక్రవర్తి జయంతి ఎందుకు జరుపుకోరు? ఎంత ఆలోచించినా సమాధానం దొరకలేదు కదా. మీరు ఈ చారిత్రక విషయాలను కూడా తెలుసుకోండి. అశోక చక్రవర్తి తండ్రి పేరు బిందుసార గుప్త, తల్లి పేరు సుభద్రని. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రకారులు గొప్ప చక్రవర్తి అని పిలుచుకునే అశోక చక్రవర్తి యొక్క రాజచిహ్నం అశోక చక్రం ను భారతీయులు తమ జెండాలో ఉంచారు. చక్రవర్తి రాజచిహ్నం చార్ముఖి సింహం ను భారతీయులు జాతీయ చిహ్నం గా పరిగణిస్తారు మరియు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు మరియు సత్యమేవ జయతే ని స్వీకరించారు. అశోక చక్రవర్తి పేరు మీద ఉన్న సైన్యం యొక్క అత్యున్నత యుద్ధ గౌరవం అశోక చక్రం. ఇంతకు ముందు లేదా తర్వాత ఇలాంటి రాజు లేదా చక్రవర్తి లేరు. అఖండ భారత్ యొక్క విస్తారమైన భూభాగాన్ని ఒంటరిగా పాలించిన చక్రవర్తి. అశోక చక్రవర్తి కాలంలో 23 విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. ఇందులో తక్షశిల, నలంద, విక్రమశిల, కాందహార్ మొదలైనవి ప్రముఖమైనవి. ప్రపంచ నలుమూలల నుంచి విద్యనభ్యసించడానికి ఇక్కడికి వచ్చేవారు. చక్రవర్తి పాలనను ప్రపంచంలోని మేధావులు మరియు చరిత్రకారులు భారతీయ చరిత్రలో అత్యంత స్వర్ణయుగ కాలం గా పరిగణిస్తారు. అశోక చక్రవర్తి యొక్క పాలనలో భారతదేశం విశ్వగురువు గా భాసిల్లింది. భారతదేశం బంగారు పక్షి అయి పరిడవిల్లింది. ప్రజలందరూ సంతోషంగా మరియు వివక్ష లేకుండా ఉన్నారు. వీరి హయాంలో అత్యంత ప్రసిద్ధ హైవే గ్రేట్ ట్రంక్ రోడ్ వంటి అనేక హైవేలు నిర్మించబడ్డాయి. 2000 కిలోమీటర్ల మేర మొత్తం రోడ్డు కి ఇరువైపులా చెట్లు నాటబడ్డాయి. సరస్సులు నిర్మించబడ్డాయి. జంతువుల కోసం కూడా తొలిసారిగా ఆసుపత్రులు ప్రారంభించబడ్డాయి. చంపడం ఆగిపోయింది. అలాంటి గొప్ప చక్రవర్తి అశోకుని జన్మదినాన్ని భారతదేశంలో సెలవు దినంగా ప్రకటించలేదు. ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవాల్సిన పౌరులు తమ చరిత్రను మరచిపోవడం బాధాకరం.